అవ్వా మబ్బుల పడ్డది ఊళ్ళో ఒక్కరు లేరు, అందరూ గుత్తనట్లు వేసేదందుకు పోతారు కావచ్చు. నీ అవ్వని నిన్న మంది ఎక్కువైంది, మెదడంతా గప్ప గప్ప గుద్దుతాంది. ఇప్పుడు ఏం చేయాలి? జేబులో ₹1 లేదు. ఎవరిని అడుగుదామంటే ఇజ్జది మనం పోయేటట్టున్నది. అట్లనైతే పోతా, ఎవరన్నా ఒక్కరు దొరకకపోతారా? పిల్లని చూడమంటే ఒక్కడు చూస్తాడు. చూడు లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. రాను రాను నేను ఇట్టనే ఉంటా కావచ్చు. ఎట్లా ఏం చేయాలి? అగ్గో గీ జంపడేంది, ఆనిచ్చాడు మాట్లాడుకుంటాండు. ఓ జంపా ఇక దారా. అబ్బా ఈ కప్పమూతోని కంట్లో నేను పడ్డానా? ఇవాళ నా పని అయినట్టే. బావా వస్తున్నా. జంపన్నా బావా ఎటు పోతానవురా? ఏం లేదు బావా, ఎర్రన్న పిల్లని చూసిండట, వాళ్ళు వస్తారట ఇవాళ, అందు గురించే టక్కేసుకొని పోతున్నా. పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. ఏంది ఎర్రన్న నీకు పిల్లని చూసిండా? ఎర్రన్న కర్రోనికి పిల్లని చూసిందంటే నేను నమ్మన్నారా? నమ్మొద్దురా, అడుగు తిను. నువ్వు అసలు ముఖం అద్దంలో చూసుకున్నావా? ఎర్ర మార్పు ఉన్నట్టున్నావు. అసలు నీకు పిల్లని ఎవరిస్తారా? ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఏం మాట్లాడుతున్నావు బావా? నీకు పిల్లని ఇవ్వకపోతే నాకు పిల్లని ఇయ్యరా? నేను కర్రెగున్నా గానీ నా మనసు తెల్లంది బావా. మనసా? అది మడిచి పోరా పో, నువ్వేనాక తెల్లరిదో కర్రెదో తెలుస్తుంది. నడువు. ఏంది బావా ఎప్పుడు మూడాలు పెడతావు? మూడాలు పెట్టుడు కాదురా, నీకు అసలు మూడే పడది. నేను ఎన్ని చూడలేదురా. ఇంకో నాకు పెళ్లి కాకనే సీసీ రోడ్డు పట్టుకొని తిరుగుతానా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నిన్న మొన్న జంపని ముంచిన, ఇయ్యాల ఎవరిని ముంచాలే? ఎవడు దొరుకుతాడేంది? పొద్దు కూడా వదలేదు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, జీవమెక్కడో ధన్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. ఏంద్రాలుడు నక్కలెక్కనే ఓ అరుతాను. మామ నక్క లెక్క వరకపోతే కుక్క లెక్క కలిసినావు అనుకో కట్టిరుగా రాక చంపుతారే. అయినా నువ్వు గమ్మతి మాట్లాడతావేంది మామ? గాలి వానల్లో నువ్వు ఉష్కల వండి పడవ ప్రయాణం అంటానవేంది? ఏమన్నా నీళ్ళల్లో అన్నవా? మాట మాట్లాడితే అంతు పొంతుండన్నే. మాటకు సింకు లేదు, పాటకు పొంతు లేదు అన్నట్టు నీ ఇష్టం ఉన్నట్టు పాడతానవేందే? పాట పాడితే ప్రాసల వాడాలే. వచ్చిండా సైంటిస్ట్? ఏమనుకుంటావు? అయితమే గాని కుప్ప వినవండి కమ్మటి పాట పాడతావు. ఏం సంగతి? ఏముందిరాలుడు, ఏం పొద్దు పోతలేదురా. అయితమే గాని గా కర్ర సంపన్న దగ్గరగా పిల్లని చూస్తానన్నమాటగా. నీకు చెప్పినాడ్రా? చెప్పిండు. ఆడు టక్కేసుకొని బెల్ట్ పెట్టుకొని వస్తాడు. నిజమేనా? ఉత్తుతా ముచ్చట్లా? నిజమేరా, నిజమే. మరి పిల్ల వస్తుందనిగా ఈ ఉష్క తెప్పల వినవండి పాట పాడతావు. మరి పిల్ల ఎక్కడా? గా ఇంట్లో ఉన్నదిరా, చూపిత్తపా. ఏ ఇంట్లో ఉన్నది? గా ఇంట్లో. గా ఇంట్లోనా? వచ్చినప్పుడల్లా అంతో గా ఇంట్లోనే అంటానవా? గట్లా అన్నాం అనుకో, అని అవ్వకు తెలిసిందనుకో నిన్ను గాయి కొడుతుంది. ఏమనుకుంటున్నావా మామ? నీకేం అర్థమైతలేదు. అసలే దాని పేరు లచ్చి, చింతపులుసు రాలేదా చంపితే ఏమనుకుంటానవు? అవురావో కప్పముతోడా, లచ్చేమో చింతపులుసు రాలటట్టు కొడుతుంది అంటాను. నేను చింతపండున్నారా చింతకాయనా పులుసు కాలటానికి? ఆమె సంగతి నీకు తెలుసు కానీ మామ, అన్ని ఏతుల మాటలకు ఎందుకు పోతేవే? ఏం చేయాలి రాలుడు? అద్దంటే అతుకు తిన్నట్టు ఇద్దరు అత్తనం చేసుకుంటే ఎట్లా గడవాలరా ఇల్లు? మరి చేసుకునేటప్పుడు తెలియగానే ఫస్ట్ సంబరం అనిపిస్తుంది, తర్వాత ఉంటుంది. ఇప్పుడు అనుభవిస్తానవా? అందుకే నేను పెళ్లి పెట్టాకు లేకుండా బుక్కడంతా బువ్వ తింటానా, అరగరాక ఊరంతా తిరుగుతానా. నేను ఎంత బిందాసుకున్నా చెప్పు? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నీ ముఖానికి ఒక్క అత్త దారక ఇద్దరిని చేసుకుంటావు. అసలు నువ్వు ఇద్దరిని ఎందుకు చేసుకునేవా మామ? ఏం చెప్పాలరా, అది నా ఆట పాటలు చూసి బౌన్సింది. ఇంకా పొట్టిది లేదారా పొట్టెత్త, అదేమో నేను పాట పాడంగా నా పాటను చూసి బౌన్సిందిరా.
నిన్ను ఇద్దరు చూసి బంశే చేసుకున్నారు మోసం చేసుకున్నారు. ఈ ఊర్లో ఇక అందగాడు లేడని. అంతేనా? అంతేరా. నీ ఇక వరుసకు మామయ్యతో వయసులో పెద్దను కాబట్టి ఏమనిపించలేదు. నాతో అన్నావు కాబట్టి నేను సపడకోకుండా ఊళ్ళో ఎవరితో అనేవు గడ్డం రాక చంపుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మానవ అనిపించలేదా అనే? మరి సాధనను ఇద్దరిని ఎందుకు చేసుకున్నావే? అవసరమా నీకు? ఇప్పుడు ఏం చేయాలరా శంకర్గా చెప్పు రాలుడా. నాట్లు ఎత్తారు, ఒడ్లు ఎక్కుతారు. ఒడ్లు ఎక్కితే 1000 రూపాయలట. నార్మల్ పోతే 1000 ఇచ్చి కోటరు ఇస్తారట. ఇట్లా రికా వండుకుంటావంటే గుట్టలు కాదు ఏదైనా కరుగుతాయి. అర్థమవుతుందా మామ? ఓ నరిగా మరి ఎటు పోతావు? నీకు అంగుతుందా పానం? పోయేది నువ్వు ఇంటికే. అయినా ఆడోళ్ళు పని చేస్తే నువ్వు బతుకుంటుంది మామ. నాకు గలీజ్ అనిపిస్తుంది. నువ్వు నలుగురికి చెప్పటోనివి. నీ అవ నాతోటి చెప్పించుకుంటావానే? నీతోటి చెప్దామంటే నీతోటి మాట్లాడదామంటే నా నాలుకనే మరపడుతుంది. అరే అల్లుడు, నన్ను 4 తీసుకుపోయి నారెట్లో వరుస్తూ వయసులో చిన్న మంచి బుద్ధి మాటలు చెప్పినవరా. ఏం చేయాలరా? ఈ అత్తల గురించి మర్చిపోయేది. ఇప్పుడు నేను ఏం చేయాలరా చెప్పు రాలుడు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాను. చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే ఏం లాభం మామ? బర్ణాలు రాసుకునుడే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఎడ్డిస్తున్న అవరాలుడు. ఏ మామ ఎడ్డిచ్చులు లేదు వడ్డిచ్చులు లేదు. అబ్బా అల్లుడు, అరే ఏదో నువ్వు కూడా చేయరాలుడు. అబ్బా నువ్వు ఇంతగానో అంటున్నావు కాబట్టి సరే. ఆయన దగ్గర ఎంత తీసుకున్నావు? జంపన్ దగ్గర ఎంతరా? ఓ 30,000 తీసుకున్నా. ఏంది 30,000 తీసుకున్నావా? మరి ఎట్ట వెళ్తుందిరా? అంతేనా? అది సెంటు తెమ్మంటుంది, ఇది సీరియల్ తెమ్మంటుంది. ఇంకో నయ్యం బంగారం అంటే ఎన్ని కొంపలు ముంచుతావో. అంతేనా? అవసరం అనుకుంటే నీకు క్వార్టర్ తాగిస్తారా? నువ్వు 30,000 తీసుకొని నాకు 200 కోట్లు తాగిస్తావా మామ? చెప్పే. ఎప్పుడు మా వాళ్ళు కలిసి తాగుతాం కాదురా. అబ్బో నాతోటి ఏదన్నా పని ఉంటేనే నువ్వు తాగిస్తావు. నీ గురించి నాకు తెలియదా అనే? లేకపోతే షాయ బొట్టు ఎప్పుడన్నా తాగిచ్చినావా అనే? ఏదో నువ్వు చేసినాను కాపాడురా. సరే జంపనోళ్ళ అవ్వ గురించి నీకు తెలుసు కదా. ఇక కోటర్ లేదు ఏం లేదు. నాకు 5,000 కొట్టు. జంపనికి నేను పిల్లని సెట్ చేస్తా. అర్థమవుతుందా? సరే అల్లుడు, ఎట్లా లేదు కాపాడురా. నేను ఎందుకు ఇయ్యాలనే పిల్లని తీసుకొస్తా. నువ్వేం బాధపడకు. మరి జంపనికి కలుస్తావా లేకపోతే నేనే డైరెక్ట్ తీసుకొని రావన్నా? నువ్వు నాకు కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చిన అల్లుడా. పోయో 90 గుద్దుతా, ఇంటికి పోతా, పెద్ద చూసుకుంటారా. మీ బతుకులు తేడా బతుకులా చూసుకోవే మామ. జంపనికి పిల్ల దొరకలేదనుకో దాని అవ్వ నిన్ను చూసుకుంటది. బొడ్డులో రూపాయి బిల్ల ఎన్నాళ్ళు దాతావే పొల్ల. ఎన్నాళ్ళు దాచిన తీసేది నేనే కదనే. శిషి తీస్తా అంటానేంది? చూసేది నేనే కదా. శంకర్ గారు ఇచ్చిన ధైర్యంతో 90 కుద్దన్నా హాఫ్ కుదిరా. వాడు ఎట్లన్నా పని చేసి పెడతాడు కానీ ఈ హాఫ్ కుదిరా కదా. పెద్దదాన్ని ఎరుకోన్నా, చిన్నదాంట్లో ఎరుకోవాలి. అర్థం పెద్దదాని దగ్గరికి నిలలేదు. ఇప్పుడు చిన్నదాన్ని ఎరుకోవాలి. వచ్చిదానా వచ్చిదానా ఇల్లు ఆగా పొట్టిదానా ఏంది? పొట్టిదానా నువ్వు అంత పొడుగున్నావా? మళ్ళా తాగచ్చినవా? నల్ల మొక్క పొడ పొక్క వలగా తాగుడు ఈ లేసుడు. ఇంకా దేనికి వనికత్తావు? దేనికి వనికిరావు. అంటే ఎందుకు పనికి రాకుండా నేను చేసుకున్నానే? కట్టం చేస్తలేను, తిండి పెడతలేనా నీకు? అబ్బో తిండి నువ్వు కాంక పెడతావు తిండి. రోడ్డు మీద కుక్క రోజుకు 4 పూటలు తింటుంది, 8 నిద్రలు తిస్తుంది. నువ్వున్నావు అంటే నేను కుక్కనా? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా కుక్క? అబ్బా అచ్చం కుక్క లెక్కనే అన్నావు. ఏం దేశంలే నా మగని పట్టుకొని కుక్క గిక్క అని మాట్లాడుతున్నావు? ఏంది నీ మొగుడా? మరి నాకేమైతాడే? నా మొగుడు కాదా? నాకు గట్టలేదా తాళి? తాళి కట్టిండనే తలాపు కట్టేసుకుంటున్నావు గానీ అందుకే నోరు మూసుకుంటున్నానే. తెలుసు కదా, మరి మళ్ళీ ఎందుకంటున్నావే? నోరు మూసుకొని ఊకోయే నా సవితి. అద్దురా ముండ కొడుక అని
అద్దురా ముండ కొడుక అని అంటే అద్దుక తింటివి అనుభవించు. అవునే పొట్టిదానా, దాని ముందు తీయనే నా ఇజ్జత్ మొత్తం తీసినావు కానీ దానికి ఏమైనా చేయించినానే, నీకు చేయించిన చూడాగో. అది కాదండి, దాని ముంగట పెత్తనం చూపించుకోవాలని అట్లా అన్నా. మీరు కూడా గిట్లా తాగచ్చుడు ఏం మంచిలేదు. బువ్వండి నా తిందుదా. మా తమ్ముడు మందు బత్తాలకు పైసలు లేవంటే 30,000 ఇచ్చిండు. ఇంట్లో పెడతలేవు, మా జంపడు తీసిండో. జంపా ఓర్ జంపా, నేను పైసలు లేనన్నా పెట్టి మర్చిపోయినా, లేకపోతే మా జంపడు తీసిండా? లేదు లేదు, నేను అన్ని పెట్టినా, నాకు మంచి గుర్తున్నది. ఓర్ జంపా అరే ఆగో, మా అవ్వేంది నన్ను పిలుస్తుంది? కొంపదీసి పైసలు తీసిన సంగతి తెలిసిందా ఏంది? అవ్వా వస్తున్నానే. ఒరే జంపా, మసాలా డబ్బాల 30,000 పెట్టినా, కనబడతలేవురా. అవి మామ మందు బత్తలకు అయితే దాయమన్నాడు రా. నన్ను తీసినావురా నువ్వు గిట్లా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీసిందే. తీసినవా? ఆ, రేపు మామ అత్త ఏం చెప్పాలరా? ఏం చేసినవరా కానీ పైసలు? గా ఎర్రన్న పెళ్లి సంబంధం చూస్తా అంటే మసాలా డబ్బాలకి వెళ్ళి 30,000 తీసి ఇచ్చిండే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మసాలా డబ్బాలకి వెళ్ళి 30,000 తీసి ఇచ్చిండే. ఏంది మసాలా డబ్బాల పైసలు తీసుకుపోయి ఎర్రోనికి ఇచ్చినవా? ఆయనకి ఇచ్చిన పైసలు రావు కాదరా. నేను మామకి ఏం చెప్పుకోవాలరా ఇప్పుడు? దేవుడా, నీ అవ్వ మామకి ఏదో ఒకటి చెప్తాం కానీ నాకు పిల్లెట్లనే. ఓసి గాడిది, నీళ్ళు గాలి ఒకటి సూరుగాలి ఒకటి వెలిచినట్టు పైసలు మంది ఇంట్లో పెడితే కడిగిస్తావురా. ఇప్పుడు మామకి ఏం చెప్పుకోవాలరా నేను? ఏదో ఒకటి చెప్దాం తీయే మామకి. అయితే ఏదో ఒకటి చెప్పుకుంటావా? ఆ ఎర్రోనికి ఇచ్చిన పైసలన్నా తీసుకురా. ఓ పిల్లని చూసి లగ్గం చేసుకొని అది అవదమ్మా. నా ఇంటికి రావారా కడపది ఒక గాడిది. అమ్మా ఇప్పటికిప్పుడు పిల్ల అంటే ఏడ దొరుకుతుంది? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. పైసలు ఇచ్చినప్పుడు తెలియదా కొడుకా నీకు? పిల్లగాలడ పిల్ల నడా. ఈ ఎర్రన్న పైసలు ఇయ్యడు, నాకు పిల్ల రాదు. ఏం చేయనో అర్థమైతలేదు. ఏమైందిరా జంపా? ఎర్రన్న దగ్గర పోయినవా? పిల్ల ఓకే అయిందా? కట్నం ఎంత మాట్లాడుకున్నావురా? బండి పెడతానన్నారా? భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. బావా, నా ఎర్రోనికి 30,000 ఇస్తే నన్ను ఎర్రోని చేసిండే. బండి లేదు, పిల్ల లేదు. ఇప్పుడు ఏం చేయమంటావే? అప్పుడు కలిసినప్పుడు టక్కేసుకున్నా, ఎర్రన్న పిల్లని చూస్తా అంటివి కాదురా. నేను ముడివాడేది రా అన్ననా? నీ అన్నదే జరిగిందా? అది మూత మూసినదరా, ఏదంటే అది జరిగిపోతుందట్రా. బావా, మా అవ్వ పైసలు అన్నది ఏమన్నది, లేకుంటే పిల్లనన్నా తీసుకురమ్మన్నది. లేకుంటే గడప దొక్కనియదట నన్ను. అయ్యో బామ్మది, ఇంత కష్టం వచ్చారా? సరే, ఎర్రోనికి 30,000 ఇచ్చినావు వారా, నాకు ఒక 5,000 ఇచ్చినావు అనుకో, గంటల పిల్లని తెస్తా, నీకు పెళ్లి చేస్తా. ఏమంటావు? 5,000 లేవు కదా బావా? మరి లేవా? లేవే. 5,000 లేకపోతే ఏందిరా? సెల్ ఉన్నది కదా, ఈ సెల్ ఇస్తావా? గంటల పిల్లని తెస్తా. అరే నీ అబ్బా, బావా 30,000 పోయినాయి, ఈ సెల్ ఎందుకే నాకు? పిల్లని దేపో. అరే బామ్మది, గంటల పిల్లని తెస్తా, నువ్వు రెడీ ఉండరా, సరేనా? అయితే కానీ ఇది ఒత్తుడా లాకా? ఒత్తుడేనే. సరే పోతా. అబ్బా, మా శంకర్ బావ అన్నాడంటే మాట తప్పడు. అరే జంపి, నువ్వు పెళ్లి కొడుకు అయినవురా. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అవ్వా, ఏందే అమ్మా కొత్తగా చూస్తున్నావు? తెత్తే పైసలు అన్నదే, లేకుంటే పిల్లని అన్నదేమన్నావు కదా. పిల్లని తీసుకొని వచ్చిన. పిల్లని తెచ్చినావు కరెక్టేరా. నువ్వు కర్యాగను, అది కర్యాగను. తెచ్చినోడు ఎర్రదాన్ని తెస్తే అయిపో కదరా.
ఎర్రదెర్రదని నా సగం జీవితం సంక నాకు ఇచ్చినవే. ఇంకా ఎర్రదని చూసుకుంటే పండు వండి రాలిపోతా నేను. ఏమండి మీ అమ్మకు నేనంటే ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. అమ్మా పొమ్మంటావానే? పొమ్మనే ముందు ఒక్క నిమిషం ఆలోచించమ్మా. అదే మనకు అక్కో చెల్లో ఉండి ఇట్లే ఉండి వేరేటోళ్ళు అట్లా అంటే నువ్వు తట్టుకుంటావా అమ్మా? బిడ్డ వయసులో చిన్నదానమైన నా కన్ను తెరిపించినవి. నాకు బిడ్డలు లేరు, బిడ్డవైన కోడలవైన నువ్వేనే. చూసినావా ప్రియ, మా అమ్మ తొందరలో ఒక మాట అన్నా కానీ మా అమ్మ మనసు చాలా వెన్ననే. అర్థమైందా? మా అమ్మ మాటలు పట్టించుకోకు, మా అమ్మ చాలా మంచిది. దా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మరి చూస్తారు కదా, మరి సరికొత్త ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందుకు రావాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టూరి కొడతారు పారా అల్లుడా. గదే సంబంధాలు చూస్తానని ఉష్కరవాండు 30,000 తీసుకొని దా